ఆదికాండం 6వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. 1. మానవులు పెంపొంది భూమిపై విస్తరిల్లిరి. వారికి కుమార్తెలు పుట్టిరి. 2. దేవపుత్రులు వారి సౌందర్యమును చూచి వారిలో తమకు నచ్చిన వారిని పెండ్లాడిరి. 3. కాని దేవుడు, నా ఆత్మ మనుష్యుని యందు శాశ్వతముగా నిలువదు. అతడు భౌతికదేహము ధరించిన దుర్బల ప్రాణి. నరుడు 120 ఏండ్లు మాత్రమే బ్రతుకును అని తలంచెను. 4. దేవపుత్రులు మనుష్య స్త్రీలను కూడి సంతానము పొందగా ఆ రోజులలో తరువాత భూమిపై నెఫీలులను మహాకాయులు జన్మించిరి. వారే ప్రసిద్ధులైన పురాతన వీరులు. 5. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడుపనులు చేయవలెనని తలంచుచుండిరి. 6. ఇది చూచి దేవుడు భూమిమీద మానవుని సృష్టించినందుకు విచారించెను, హృదయములో నొచ్చుకొనెను. 7. అంతటా దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవజాతిని జంతువులతో, ప్రాకిడు పురుగులతో, పక్షులతో సైతము భూమి మీద వారి పేరు కానరాకుండా మొదలంట తుడిచివేయుదును. ఈ మానవులను సృజించి చింతిస్తున్నాను అనుకొనెను. 8. కాని నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యెను. 9. నోవా గాథ ఇది. నోవా నీతిమంతుడు, తన కాలము వారిలో ఉత్తముడు, దేవునితో కూడా నడచెను. 10. అతనికి షేము, హాము, యాఫెతు అను 3 కొడుకులుండిరి. 11. భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై ఒకరినొకరు హింసించు కొనుచుండిరి. 12. దేవుడు పరిశీలించి చూడగా భూలోకము పూర్తిగా చెడిపోయెను, సర్వమానవులు దుష్టులైరి. 13. దేవుడు నోవాతో ఇట్లనెను, మానవులకు చివరి గడియలు సమీపించినవి. వారి మూలమున భూలోకము హింసామయమైనది. వారిని సర్వనాశము చేయవలెనని నిశ్చయించుకొన్నాను. 14. చితిసారకపు చెట్టుకొయ్యతో నావను నిర్మింపుము, దానిని రెల్లుతో కప్పుము, నావకు లోపల వెలుపల కీలు వేయుము. 15. ఈ విధముగా ఓడను చేయుము. ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 70 మూరలు, ఎత్తు 30 మూరలు. 16. ఓడకు కప్పు ఉండవలెను. అది పూర్తి అయిన తరువాత పైనుండి ఒక మూర క్రిందికి కిటికీ వ్రాలునట్లు చూడుము. ఒక ప్రక్కనే తలుపును అమర్చుము. ఓడకు పైన ఒక అంతస్తు, నడుమ ఒక అంతస్తు, క్రింద ఒక అంతస్తు ఉండునట్లు చూడుము. 17. ఆకాశము క్రింద ప్రాణమున్న ప్రతి నరుడు నాశమగునట్లు నీటిలో భూమిని తెప్పలపై తేలింతును. భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి నాశమైపోవును. 18. కాని నేను నీతో ఒడంబడిక చేసికొందును. నీవు ఓడలోనికి వెళ్ళుము, నీవే కాదు, నీ భార్య, నీ కొడుకులు కోడండ్రు అందరూ ఓడలోనికి రావలెను. 19. నీతో పాటు బ్రతికి ఉండుటకు ప్రతిజాతి ప్రాణులను 2 చొప్పున ఓడలోనికి కొనిరమ్ము. వానిలో ఒకటి ఆడది, మరొకటి మగది ఉండునట్లు చూడుము. 20. పక్షులు, మృగములు, ప్రాకెడు పురుగులు ఒక్కొక్క జంట చొప్పున బ్రతుకుటకై నీయొద్దకు చేరును. 21. నీవు నానా విధములైన ఆహార పదార్థములను సేకరించి ఓడలో నిలువ చేయుము. ఆ ప్రాణులకు నీకు అవియే ఆహారమగును. 22. నోవా ఏమరుపాటు లేకుండా దేవుడు ఆజ్ఞాపించినట్టే చేసెను.